మోహన్ గారు, మరి సీఏ ఇంటర్ రిజల్ట్స్ కూడా ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. మరి దాని గురించి వివరించండి. సీఏలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్. మీరు అడుగుతుంది సీఏలో సెకండ్ స్టేజ్ సీఏ ఇంటర్ గురించి. ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల పట్ల సంతోషంగా ఉంటారు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం, ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు పెరుగుతాయి మేడం. సో నేను సీఏ ఇంటర్ జూలై 2024లో ప్రకటించినటువంటి రిజల్ట్స్ గురించి చెప్తున్నాను మేడం. నేను చెప్పేది మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదండి, ఆల్ ఇండియా ఫలితాలు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు. సో సీఏ ఇంటర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను గ్రూప్ వైజ్ రాసుకోవచ్చు అని, లేదా 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాసేవాళ్ళు ఉంటారు. సో అలా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు రాసి పాస్ అయినటువంటి విద్యార్థులు సుమారుగా దేశవ్యాప్తంగా 56,000 మంది ఉన్నారు మేడం. ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, చాలామందికి ఉన్న అభిప్రాయం సీఏ ఇంటర్లో జిల్లాకి 2-3 పాస్ అవుతారని. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం మేడం. అండ్ ఈ ఫలితాలలో, ఈ జూలై 2024 ఫలితాల్లో ఒక్క మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. చాలా విద్యా సంస్థల్లో, సీఏ చదువు చెప్పే విద్యా సంస్థలో సీఏ ఇంటర్ చదివే వాళ్ళు 50-100 మంది కంటే ఎక్కువ ఉంటారు మేడం. అలాంటిది మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క లీడర్షిప్. చివరిగా మీరు గమనించండి, నేను ఇందాక చెప్పాను 56,000 మంది పాస్ అయ్యారు. ఈసారి రిజల్ట్స్ కొద్దిగా ఎంకరేజింగ్ వచ్చింది. ప్రతిసారి ఇలానే ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది రిజల్ట్, ఇంకోసారి ఇంకా తక్కువ కూడా ఉంటుంది. ఇది కేవలం ఒక పరీక్షా ఫలితం మాత్రమే. గతంలో అయితే సీఏ ఇంటర్ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి, అంటే 2 ఫలితాలు వస్తాయి. ఇప్పుడైతే సీఏ ఇంటర్ సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అంటే 3 ఫలితాలు వస్తాయి. అండ్ ఎంసెట్లో లానే, ఐఐటీలో లానే, నీట్లో లానే ఇక్కడ కూడా ర్యాంకులు ఇస్తారు. సీఏ లేదా సీఎంఏలో కూడా ర్యాంకులు ఇస్తారు, కానీ 50 ర్యాంకులు మాత్రం ఇస్తారు. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. ఈ 50 ర్యాంకులు కూడా ఎందుకు ఇస్తారు? కేవలం మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశం మేడం. అంటే అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు.